వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాల నందు జనరల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇస్కాన్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు విచ్చేశారు. ఆయన తల్లిదండ్రులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు శారీరక వ్యాయామం కూడా ఎంతో అవసరమని, దీని వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచి వారిలో ఉత్సాహం నింపడంతో భాష్య విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాకింగ్, యోగా లాంటివి చాలా మంది చేయలేకపోతున్నారు. కానీ కొంచెం సేపు వీటి కోసం సమయం కేటాయించగలిగితే అనేక అనారోగ్యాల సమస్యల నుండి బయటపడవచ్చునన్నారు. తరువాత తల్లిదండ్రులతో యోగా, ఏరోబిక్స్ చేయించారు. తల్లిదండ్రులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వీటిని చేసి అనుదించి తిరిగి తమకే తమ బాల్యంను గుర్తు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ ఈ స్టూడెంటే మన గ్రేట్ పర్సన్ ఏం కాదు, నేను కూడా ఆర్డినరీ పర్సన్నే. నేను కూడా కింద నుంచి వచ్చిన వాడిని. ఆమె చెప్పినట్టుగా 90s మేము ఎడ్యుకేషన్ తొక్కుడు బిళ్ళ మేము ఆడేవాళ్ళం కాదు, లేడీస్ ఎక్కువ ఆడేవాళ్ళు. కానీ మేము రకరకాల స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. దానికి కారణం ఏంటి? కాంపిటీషన్ ఒక మేజర్ ఇష్యూ అనుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నేను MBBSలో జాయిన్ అయినంత వరకు ఈ ఏరోబిక్స్ కాదు, అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం. MBBS చేరగానే ఓన్లీ పుస్తకాలు మాత్రమే చూడడం. బయటకు వెళ్ళాలంటే ఆ టైంలో ఏదైనా మనకి ఇంకా ఎక్కువ చదువుకోవచ్చు అనే ఛాసతోటి చెప్పాలంటే MBBS చదివిన వాళ్ళు ఎక్కువ వెళ్ళలేదు. కానీ అప్పటికి కూడా ఏంటంటే ఇంత కాంపిటీషన్ కూడా లేదు. అప్పుడు కూడా ఉంది కదా, కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే కాంపిటీషన్ ఒకటి పెరిగిపోయింది.